పల్లవి మీనాక్షిని దాచిపెట్టిన చోటుకి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అవని ఒకతన్ని పల్లవిని ఫాలో అవ్వమని పురమాయించి ఉంటుంది. అతను ఆ పల్లవిని ఫాలో అవుతూ పల్లవి వెనకాలే వెళ్తూ ఉంటాడు, పల్లవికి తెలియకుండా. ఇంకా పల్లవి ఒక చాలా సిటీకి దూరంగా ఉన్న ఒక అడవి లాంటి ప్లేస్లో ఒక ఇల్లు లాంటి కట్టి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఇంకా దాంతో ఆ పల్లవి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫాలో అవుతున్న వ్యక్తి అవనికి ఫోన్ చేసి, మేడం మీరు పల్లవి మేడంని ఫాలో అవ్వమన్నారు కదా, ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చారు మేడం, ఇక్కడ ఏదో డౌట్గా ఉంది నాకు అని చెప్తూ ఉంటే, అవునా మీరు లొకేషన్ పెట్టండి నేను ఇప్పుడే వస్తాను అని అవని అంటుంది. ఇంకా తను లొకేషన్ పెట్టడంతో అవని ఆ లొకేషన్ వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. ఇంతలో పల్లవి లోపలికి వెళ్ళి మీనాక్షిని బెదిరిస్తూ ఉంటుంది. ఆ వీల్నామా పేపర్స్ గురించి చెప్తావా లేదా, నువ్వు చెప్పే వరకు నిన్ను ఇలా టార్చర్ చేస్తూనే ఉంటాము, ఎందుకు ఇంత టార్చర్ అనుభవిస్తావు, చెప్పేసే ముందు అని అంటూ ఉంటే, మీనాక్షి ఇంతకీ చెప్పకపోవడంతో, రే దీనికి కనీసం టిఫిన్ కూడా పెట్టకండి, వాటర్ కూడా ఇవ్వకండి, ఇది చస్తుందో ఉంటుందో ఆ చావు దాకా వెళ్తే తప్ప, ఆకలి బాధ తెలిస్తే తప్ప దీనికి ఇది ఆ వీల్నామా గురించి చెప్పదు అని పల్లవి బెదిరిస్తూ ఉంటే, అవని అలా వెతుక్కుంటూ వెళ్ళి విండోలో నుండి మీనాక్షిని పల్లవిని చూస్తూ ఉంటుంది.